బాధపడుతున్నారా? నా మీదున్న ప్రేమ తనని ఏమీ అనకుండా అడ్డుపడుతుందా? ఎంతైనా నేనంటే నాన్నకి ప్రాణం కదా. అందుకే నన్ను ఒక మాట అనలేక తనలో తానే మదన పడుతున్నాడు. లేకపోతే నేను బాలు జనని గారి పిల్లలమేనని నమ్మకం ఏమైనా నాన్నకి స్టార్ట్ అయిందా? నా పిల్లలు కాని వాళ్ళని నేనెందుకు తిట్టాలి అనుకుంటున్నారా? ఆలోచన మొదలైందా? ఎందుకు నాన్నంత సైలెంట్గా ఉన్నారు? మామూలుగా అయితే పైక పెగిరిపోయేలా అరిచేవాడు, చడామడా తిట్టేవాడు, కొట్టేవాడు. ఇంతకీ హాస్పిటల్లో అమ్మ ఎలా ఉందో ఏంటో, ఇంటికి వెళ్ళారో లేదో ఒకసారి కనుక్కుంటేనే మనసు స్థిమిత పడుతుంది. ఇప్పుడు కాదు, నాన్న లోపలికి వస్తున్నట్టున్నాడు. నేనొచ్చానని నువ్వు కళ్ళు మూసుకున్నావు కదమ్మా. నువ్వు మెలకువతోనే ఉన్నావని నాకు తెలుసు. ఎందుకంటే నువ్వు నిద్రపోయేటప్పుడు ఎలా పడుకుంటావో నాకింకా గుర్తుందమ్మా. చూడు బుజ్జమ్మ, చిన్నప్పటి నుండి నిన్ను బాలుని నా గుండెల్లో పెట్టుకుని పెంచుకున్నాను. ఈ చేతులతో ఆడించాను, ఈ చేతులతో బుజ్జగించాను, తినిపించాను, పెంచి ఇంత వాళ్ళం చేశాను. నీకు భవిష్యత్తులో ఏ కష్టం రాకూడదని నేను కష్టానికి వెనుకాడకుండా దుబాయ్ వెళ్ళి రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి మీకోసం సంపాదిస్తూ మిమ్మల్ని ఎంత వాళ్ళం చేసిన తర్వాత మీకు నేను దూరం కాలేనమ్మా. మిమ్మల్ని దూరం చేసుకోలేను. వాళ్ళెవరు బుజ్జమ్మా? నా కన్న పిల్లలంటూ మిమ్మల్ని నా నుంచి దూరం చేయాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. కానీ నేను దూరం కానివ్వను. ఆ దేవుడు స్వయంగా దిగొచ్చినా సరే అలా జరగదు, జరగనివ్వను. జరగడానికి నేను ఒప్పుకోనమ్మా. అవసరమైతే నా ప్రాణాలకి తెగిస్తాను, కానీ మిమ్మల్ని నా నుంచి దూరం కానివ్వను. దూరమైతే నేను తట్టుకోలేనమ్మా. ఈ గుండె ఆగిపోతుంది తల్లి, ఆగిపోతుంది.
సంవత్సరాలు నాతో కలిసి పెరుగుంటే ఇలాగే ఎన్నో సంతోషాలు పంచుకునేవాణ్ణి కదా. చక్కగా ఆట పాట ఎన్ని మిస్ అయిపోయాను నా లైఫ్లో. తల్లిదండ్రులకి చిన్నపిల్లలతో ఆడుకున్న సంతోషం జీవితంలో మళ్ళీ ఎప్పుడు రాదు. తెలిసి తెలియని వయసులో వాళ్ళు మాట్లాడే మాటలు, ఆడే ఆటలు, చూపించే ప్రేమ జీవితాంతం మర్చిపోలేనివి. ఏమైంది సార్? ఏమైంది సార్? జాగ్రత్త అండి. ఏమైంది సార్? మంచినీళ్ళు తాగండి సార్. మంచినీళ్ళు తాగండి సార్. ఇప్పుడు ఎలా ఉంది సార్? పర్లేదండి. ఐఎమ్ ఆల్ రైట్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్ సార్. టేక్ కేర్. ఓకే సార్. బాయ్ సార్. థ్యాంక్ యూ. సడన్ గా ఎందుకు ఇలా జరిగింది? నిన్న జననీకి కలిగిన భయమే నాకిప్పుడు కలుగుతుంది. ఆ ప్రతాప్ని చూస్తే భయమేస్తుంది. ఇన్నేళ్లకి కనిపించిన నా కూతురు, కొడుకు దూరం అయ్యేలా ఉన్నారు. అలా జరగడానికి వీల్లేదు. వచ్చి తీరాలి. దానికోసం ఏమైనా చేస్తాను. ఎంత దూరమైనా వెళ్తాను. కాఫీ తీసుకో. జనని కూర్చో. ఏమైంది గుణ? అదోలా ఉన్నావు? దేని గురించి ఆలోచిస్తున్నావు? ఏం లేదు జనని, నేనొక నిర్ణయానికి వచ్చాను. ఏ నిర్ణయం గుణ? అసలు ఎప్పుడో తీసుకోవాల్సిన నిర్ణయం ఇప్పటికే బాగా లేట్ అయింది జనని. మనం మన కన్నపిల్లల విషయంలో లీగల్గా యాక్షన్ తీసుకోవడం మంచిదని నాకు అనిపిస్తుంది. అందుకే ఆ రూట్లో ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నాను. ధరణి, బాలులని ఇంటికి తీసుకొచ్చుకుందాం. వాళ్ళని తీసుకురావడం బానే ఉంది గుణ. వాళ్ళు రావడమే నాకు కావాలి. కానీ లీగల్గా వెళ్తే టోటల్గా డిస్టర్బ్ అవుతుందేమో. వాళ్ళు రావంటారేమో. మనం లీగల్గా ప్రొసీడ్ అయ్యామని వాళ్ళు కోపం తెచ్చుకుంటేను. అందుకే కదా ఇన్ని రోజులు ఆగాం. ఆగే తప్పు చేశావనిపిస్తుంది జనని. నువ్విక్కడ నీలో నువ్వు లేకుండా, నీ మనసులో లేకుండా నిరంతరం వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు. నువ్వు అక్కడ ఏం జరుగుతుందో అని టెన్షన్ పెడుతూ పిల్లలు ఎలా ఉన్నారో అని బాధపడ్డం నేను చూడలేకపోతున్నాను. నాకు టెన్షన్గా ఉంది. అసలు ఇప్పటికే ధరణి, బాలులని 20 ఏళ్లు మిస్ అయ్యాం. ఇక నేను వాళ్ళని దూరంగా ఉంచదలుచుకోలేదు, మిస్ కాదలుచుకోలేదు. కష్టమైనా నష్టమైనా సరే లీగల్గా వెళ్ళి ధరణి, బాలులని మన దగ్గరికి తెచ్చుకుందాం. ఇంకోసారి ఆలోచించు కూడా. ఇదే నా ఫైనల్ డెసిషన్. దీనివల్ల 2 ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతాయేమో. పలకరింపులు లేకుండా పంచాయతీలైనా అవ్వచ్చు. పిల్లలు డిస్టర్బ్ అయితే ఎలా? ఏదైనా సామరస్యంగా సమస్య పరిష్కారం చేసుకోవడమే బెస్ట్ అనిపిస్తుంది. కానీ ఇప్పుడు గుణ కూడా చెప్తే వినే పరిస్థితుల్లో లేడని, ఒక డెసిషన్ తీసుకున్నాడని మనసు చెప్తుంది.
నచ్చ చెప్పాలి, ఎలాగోలా నచ్చ చెప్పాలి. పిల్లలు మా దగ్గరకు రావాలి కానీ ఇలా లీగల్గా కోర్టుకి ఎక్కి తెచ్చుకోకూడదు. హలో హలో అన్నయ్య గారు, బాగున్నారా? ఇంట్లో అందరూ కులాసేనా? ఇదిగోండి, మా బాగోగులు మీకు అనవసరం. విషయం చెప్పండి. అయ్యో, అంత చిరాకు కోపం ఎందుకండి? నేను మీ మంచి కోరి మీ శ్రేయోభిలాషిగా ఫోన్ చేస్తే మీరెందుకు నన్ను శత్రువులా చూస్తున్నారు? మీకో ఇంపార్టెంట్ విషయం చెప్దామని ఫోన్ చేశాను. కాస్త నిదానంగా వినే ప్రయత్నం చేస్తారా? సాగదీయకుండా సింపుల్గా చెప్పండి. మరేం లేదండి, ధరణి హాస్పిటల్కొచ్చి జననిని చూసి వెళ్ళిందట. మీకు తెలిసి కూడా చాలా కామ్గా ఉన్నారట. అది నిజమేనండి? అవును. అయితే ఏంటిప్పుడు? ఎలాగండి, ఎలా అలా ఉండగలుగుతున్నారు? అసలు మీరలా ఉంటే ఎలా చెప్పండి? మీరు నన్ను పరైదాన్ని అనుకుంటున్నారా? నా తమ్ముడితో కలిసుండటం వల్ల నేను తమ్ముడు సైడే అనుకుంటున్నారా? అందుకే మీరలా అనుకుంటున్నారు కాబట్టే నన్ను కసురుకుంటున్నారు. నాకు మా తమ్ముడు జనని అంటే పరమ అసహ్యమండి. ఆ జననిని తలుచుకుంటేనే ఒళ్ళంతా తేళ్లు జెరులు పాకినట్టుంటుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను మీ సైడేనండి. అర్థం చేసుకుంటే మంచిదండి. చూడండి, ఇక్కడ వీళ్ళు ధరణిని బాలుని వాళ్ళ ఇంటికి తెచ్చుకోవడానికి చాలా ప్లాన్లు వేస్తున్నారు. లీగల్గా కూడా ప్రొసీడ్ అవ్వాలని చూస్తున్నారు. లీగల్గానా? ఎస్ అండి, అందుకేగా మీకు ఫోన్ చేసింది. ఎప్పటికైనా నన్ను మీ మనిషిగా నమ్ముతారా? అందుకే ఈ విషయం మీకు చెప్తున్నాను. ధరణి బాలులు మీ కన్నబిడ్డలు కాకపోయినా ఇన్నేళ్లు పెంచింది మీరే కదా. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది అంటారు. పొరిట్లోనే పిల్లలు మారినా పొత్తిళ్లలో పిల్లల్ని మీరే కదా గుండెల మీద వేసుకొని పెంచారు. వాళ్ల మీద ప్రాణం పెట్టి కంటికి రెప్పలా కాచుకుంటూ ఇన్నేళ్లు పెంచిన మీ దగ్గర నుంచి ఆ పిల్లల్ని తీసుకుపోవడం చాలా చాలా తప్పండి. వాళ్ళు మీ దగ్గర ఉండటమే కరెక్ట్. అదే నాకు 100% కరెక్ట్ అనిపిస్తోంది. అందుకే నేను మీకు సపోర్ట్ చేస్తున్నా. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఆ జనని మీద గట్టి నిఘా వేసి ఉంచాలి. అది మామూలు మనిషి కాదండి, మాయలాడి. గుణాకి నూరిపోసి మరీ వాడి బుర్రంతా పాడు చేసి కోర్టుల దాకా తీసుకెళ్లాలని చూస్తుంది. అందుకే మీరేం చెయ్యాలో అది నా దగ్గర పరిష్కారం ఉంది. మీరేం చేద్దాం అనుకుంటున్నారో, ఏం చెయ్యాలనుకుంటున్నారో నాకు తెలుసు. మా బుజ్జమ్మని మీ ధీరజ్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు, అంతేనా? అవును కదా, కరెక్ట్గా గెస్ చేశారు. అంతకు మించిన ఆప్షన్ లేదండి. ఏంటి, మీకు వేరే పని పాట లేదా? నా వెంట శనిగ్రహంలో పడ్డారు. మీకు మీ సొంత జీవితాలు లేవా? ఎప్పుడు చూసినా సరే పక్క వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూస్తూ ఉంటారు. నా బుజ్జమ్మ భవిష్యత్తు ఎలా ఉంటే బాగుంటుందో నాకు బాగా తెలుసు. మీ పిచ్చి పిచ్చి సలహాలు నాకు ఇచ్చే ప్రయత్నం చేయకండి. మళ్ళీ ఇంకోసారి ఆ విషయం గురించి మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు. అది కాదండి. ఏది కాదంటున్నాను. మీరు చెప్పే సలహా ఏది పాటించదలుచుకోలేదు. మీ పని మీరు చూసుకోండి, మా పనులు చెడగొట్టకండి. అది కాదన్నయ్య గారు, ఒక్కసారి నేను చెప్పేది మాట. అవసరం లేదు. మీ బుద్ధి నాకు ఎప్పటి నుంచో తెలుసు. మీరు చెప్పొద్దు, మేం వినొద్దు.
వీడేంట్రా ఇంత సైకోలా ఉన్నాడు? చెప్తుంటే వినిపించుకోడే. మాటలతో నైస్గా అడిగితే ఎవరు ఒప్పుకోరు మమ్మీ, మనమే లాక్కోవాలి. అవునరా, నువ్వు చెప్పేది నిజమే. సుతారంగా అడుగుతుంటే మనం వాడికి తేలికైపోయాం. ఇక తప్పదు, మనం రూటు మార్చాల్సిందే. అవును మమ్మీ. చెప్పు మమ్మీ, నువ్వు ఏ ఆర్డర్ వేస్తే నేను అది పాటిస్తాను. నిమిషాల్లో అన్నీ సెట్ చేసేస్తాను. ఏంటి మధు? నిన్న రాత్రి నాన్న నీకోసం ఫిష్ కర్రీ చేశారు కదా, ఆయన చేతి వంట మీరు గోరుముద్దలు తిన్నారు, గుండెల మీద ఆడారు. కానీ కన్నతండ్రి ప్రేమ నేనింతవరకు నోచుకోలేదు. కనీసం ఆయన చేతి వంట తినైనా తనే నాకు తినిపించినట్టు తృప్తి పడదామని కాస్త వేడి చేసుకోవడానికి తీసుకెళ్తున్నాను. నాన్నంటే ఎంత ప్రేమ నీకు? సరే. హలో రమ్య, ఇది సందు దొరికినప్పుడల్లా ధరణి బాలులకి బ్రెయిన్ వాష్ చేసి వాళ్లే మీ అమ్మా నాన్నలు, వాళ్లే మీ అమ్మా నాన్నలని నూరిపోసి వీళ్ళని వాళ్ళ దగ్గరికి చేర్చాలని చూస్తుంది. అసలు ఆ పెద్ద మనిషి ఎందుకు వీళ్ళని ఏమీ అనలేదో నాకస్సలు అర్థం కావడం లేదు. ఆయన మౌనంగా ఉంటే వీళ్ళకి అలుసైపోయిందేమో. ఆయన సైలెంట్గా ఉంటే నేను సైలెంట్గా ఉండాలని రూల్ ఏమన్నా ఉందా? ధరణి జననీ గుణాల దగ్గరికి వెళ్తే ఇంతకాలం నేను కన్న కలలన్నీ ఏమైపోవాలి? నాకు రావాల్సిన సొమ్ము ఎలా వస్తుంది? మధుని ఎలా వదిలేస్తే పూటకి క్షణక్షణం ఇలాగే వాళ్ల బుర్రంతా తొలిచేసి వాళ్ళని మెల్లగా గుణ జననీలకి అప్పగించాలని చూస్తుంది. ఓకే రమ్య, కలుద్దాం. కర్రీ బాగోలేదే, ఇక్కడే కదా పెట్టాను, ఇంతలోనే ఎక్కడికి పోయింది? ఎలా మాయమైపోయిందప్పా? ఏంటి కర్రీ కోసం చూస్తున్నావా? చెత్తబుట్టలో పడేసొచ్చాను. ఏంటి పిన్ని నువ్వు చేసిన పని? నోటి దగ్గర అన్నాన్ని చెత్తబుట్టలో పడేస్తావా? నువ్వు చేస్తున్న పనులు నాకు నచ్చట్లేదు. నీ మీద కోపం, నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది, అందుకే అక్కడ పడేశాను. చూడు పిన్ని, నేను చేసే పనులు నీకు నచ్చకపోయినా నేనన్నీ కరెక్ట్ పనులే చేస్తున్నాను. నువ్వు ఎందుకు తప్పు పడుతున్నావో, నేను నాన్న కూతున్నంటే నీకొచ్చే నష్టం ఏంటో నాకు అంతుపడ్డం లేదు. తప్పుడు పనులు చేయడం నాకు అలవాట్లేదు. నన్ను పెంచిన జనని గారు తప్పుడు ఆలోచనలు కూడా నా మనసులోకి రానివ్వలేదు. నువ్వు నన్ను తప్పు అనుకుంటే దానికి నేను బాధ్యురాల్ని కాదు. నీ తప్పు నువ్వు తెలుసుకునేదాకా నీకు టార్చర్ తప్పదు. నిన్ను నువ్వు సమర్థించుకుంటే సరిపోతుందా? నువ్వు చేసిన పని నీకు నచ్చితే సరిపోతుందా? నాకు నచ్చదని ఎందుకు అంటున్నానో నువ్వు అర్థం చేసుకునేదాకా నీకు నరకం తప్పదు. చూడు పిన్ని, ధరణి బాలులు ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళకన్నా వాళ్ళకి వాళ్ళ దగ్గర అవుతారు. అప్పుడు ఇంట్లో నీకు తోడుగా నాన్నకి కూతురుగా ఉండేది నేను ఒక్కదాన్నే.
ఇలా నీలో నువ్వు నా మీద ద్వేషం పెంచుకుంటే, నాకు నీ మీద అసహ్యం కలిగితే, రేపు నీకేదైనా ఇబ్బంది కలిగితే నేనెలా ఆదుకుంటానని అనుకుంటున్నావు? ఇప్పుడు నాతో మంచిగా ఉంటేనే రేపు నీకు మంచిగా చేయాలనిపిస్తుంది. ఫ్యూచర్ గురించి ఆలోచించి నాతో ఎలా మెసలాలో అలా మెసలితే మంచిది. నీకేదైనా అనారోగ్యం చేస్తే నీ నోటికి అన్నం అందించాల్సిన దాన్ని నేనే. నువ్వు నన్ను ఇప్పుడు టార్చర్ పెడితే, అప్పుడు నేను నీ మీద రివెంజ్ తీర్చుకోవడం స్టార్ట్ చేస్తే ఆ టార్చర్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. అయినా నోటు ముందర కూడు తీసి చెత్తబుట్టలో వేయడం నీ చెత్త బుద్ధికి నిదర్శనం. ఎవరైనా కడుపు నింపే ప్రయత్నం చేస్తారు కానీ కడుపు కాలే ఆలోచనలు చేయరు. ఆడదానివి, ఇలాంటి పనులు నీకు అస్సలు మంచివి కావు. ఇక్కడ వీళ్ళు ధరణిని బాలుని వాళ్ళ ఇంటికి తెచ్చుకోవడానికి చాలా ప్లాన్లు వేస్తున్నారు. లీగల్ గా కూడా ప్రొసీడ్ అవ్వాలని చూస్తున్నారు. పురిట్లోనే పిల్లలు మారిన పొత్తిళ్లలో పిల్లల్ని మీరే కదా గుండెల మీద వేసుకొని పెంచారు. కాసేపట్లో పంతులు గారు వస్తున్నారు. పూలు, పండ్లు, పసుపు, కుంకాలు అన్ని ప్లేట్లో అరేంజ్ చేయి. ఏంటండి విషయం? ఏమైనా విశేషమా? ఏం చెప్తానక్క, నాకు ధరణికి ఈరోజు నిశ్చితార్థం.